ఈ సోడా బాటిల్ ని ఓపెన్ చేసేదానికి మేము పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు. రావట్లేదే. అసలు ఏం జరిగిందంటే ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి నేను సాయన్ అయితే అలా తిరగదాం అని చెప్పి బయటకైతే వచ్చాము. ఇంతలో బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. ఇంకా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పట్టించాము. బట్ ఇక్కడ స్పీడోమీటర్ లో మాత్రం అసలు పెట్రోల్ లేనట్టు చూపిస్తుంది. ఇదేంట్రా అయితే ఇంకా అలా తిరిగి తిరిగి అలసిపోయి సూపర్ మార్కెట్ లో ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పి అయితే ఆగాము. ఇంకా ఎక్కడా లేని విధంగా అయితే ఇక్కడైతే ఒక విచిత్రంగా ఒక ఫ్రూట్ అయితే కనిపించింది. అదేదో కాదు, మామిడి పండు. దీంట్లో ఏం విచిత్రం అనుకున్నారు, అసలు మామిడి పండ్లు సీజన్ అయిపోయి 2-3 మంత్స్ అవుతుంది. బట్ ఇక్కడ స్టిల్ ఇంకా మామిడి పండ్లు దొరుకుతున్నాయి. ఫైనల్ గా మనకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసుకొని అలా వెళ్తుంటే మనకి విచిత్రంగా ఒక గోలీ సోడా అయితే కనిపించింది. అంత విచిత్రం ఈ సోడాలో ఏముంది అనుకున్నారు, మామూలుగా అయితే గ్లాస్ తో వస్తుంది అనమాట. బట్ ఇది మాత్రం మొత్తం ప్లాస్టిక్ తోనే ఉంది బాటిల్. ఇంకా మామూలు గోలీ సోడాకి ఈ గోలీ సోడాకి ఏంది డిఫరెన్స్ అని చెప్పి టేస్ట్ చేద్దాం అని చెప్పి అయితే తీసేసుకున్నాను. ఇంకా టేస్ట్ చేద్దాం అని చెప్పి దీన్ని అయితే ఓపెన్ చేసేదానికి నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఇంకా టేస్ట్ విషయంకి వస్తే మాత్రం టేస్ట్ విషయంకి వస్తే సేమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లో ఉంది. కొంచెం చెప్పాలంటే ఇది స్ట్రింగ్ ఉంటది కదా, సేమ్ స్ట్రింగ్ లాగైతే ఉందన్నమాట యాస్టీజ్. మీరు ఎప్పుడైనా ఈ గోలీ సోడా ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఉంటాం మరి, బాయ్.